నోట్లో వెన్నలా కరిగిపోయే హెల్దీ బిస్కెట్లండి. నో మైదా, నో ఆయిల్. చాలా చాలా బావుంటాయి. నోట్లో పెట్టుకోగానే అమృతంలా అనిపిస్తాయన్నమాట. అంత రుచిగా ఉంటాయండి. చాలా హెల్తీ అండ్ రక్తహీనత ఉన్నవాళ్ళు తప్పకుండా తినాల్సిందనమాట. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ కమ్మటి కుకీస్ కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇలా పల్లీలు వేయించుకోవాలండి. వేయించుకొని పల్లీలని పొట్టు తీసేసుకోవాలి. అంటే పొట్టు ఉండని అంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. అది మన ఇష్టం. నేనైతే తీసేసాను అనమాట. కొంచెం మంచిగా కనిపించాలి కదా కుకీస్ అనేటివి. చాలా హెల్తీ కుకీస్ అండి. ఇదిగోండి 1 కప్పు పల్లీలు. ఇదిగోండి ఇలా 1 కప్పు పల్లీలు, అలాగే 1 కప్పు షుగర్ ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే 3 యాలకులు వేసి ఎంత వీలైతే అంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇదిగొండలా ముద్దలా వచ్చేస్తుందన్నమాట. అంతవరకు మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదండి. ఇదిగోండి షుగర్ పల్లీలు మొత్తానికి ఇదిగోండి ఇలా ముద్దలా కలిసిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయండి కుకీస్. ఇలా పిండిని ఒకసారి ఇలా ఒత్తుకొని దీంట్లో వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు గోధుమ పిండి, కావాలంటే గోధుమ పిండి 1 కప్పు కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాస్త ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇక్కడ మనం సోడా అస్సలు వాడట్లేదు. సోడా, బటర్, నూనె ఇవేమీ వాడట్లేదండి. ఇదిగోండి బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాక దీన్ని మొత్తాన్ని బాగా చేతితో కలుపుకోవాలి. ఒకవేళ చెయ్యితో వీలవ్వట్లేదు అని అనుకుంటే ఈ మొత్తాన్ని ఒకసారి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మిక్సీ పట్టుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది. కాస్త తొందరగా కూడా అయిపోతుందన్నమాట. ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో మొత్తాన్ని నేను 2 వాయిల్గా వేసానన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీని ముద్దలా వచ్చేస్తుందన్నమాట. అలా ముద్దలా వచ్చేంత వరకు ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి, గోధుమ పిండి కావాలంటే ఇంకా హాఫ్ వేసుకోవచ్చు. అంటే సగం కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయండి కుకీస్. అలా తీసుకున్నా మీరు షుగర్ క్వాంటిటీ పెంచే అవసరం లేదు, సరిగ్గా సరిపోతుంది. ఇదిగోండి ఇదంతా మిక్సీ పట్టుకొని ఇలా చేయితో పొడి పొడిగా చేసుకొని దీంట్లో 4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హెల్త్కు మంచిదే, ఎక్కువ కూడా వాడట్లేదండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కుకీస్ అనేటివి చాలా బాగా వస్తాయండి. మరి ఎక్కువ క్వాంటిటీలో ఏం వాడట్లేదు కదండి. ఇలా నెయ్యి వేసి బాగా కలుపుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చపాతీ ముద్ద. ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవచ్చు. నాకు 4 టీ స్పూన్స్ మాత్రమే నెయ్యి పట్టింది. నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చండి. నెయ్యి వద్దు అనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ వేసుకోవట్లేదు. ఇదిగోండి చపాతీ ముద్దలా చేసుకొని వెంటనే కుకీస్ చేసుకోవడమే అండి. నేను తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ ఇదిగోండి ఇలా తీసుకొని ముద్దలా చేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకుంటున్నాను. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మన ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సుమా. ఇదిగోండి ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. మందంగానే ఒత్తుకోవాలండి. మనకు ఎంత మందం కుకీస్ కావాలో అంత మందం. నేనైతే మామూలుగా మనకు ఏంటి ఉస్మానియా బిస్కెట్స్ దొరుకుతాయి కదా, ఆ మందంలో ఇదిగోండి ఇలా ఏదైనా జార్ మూత తీసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇదిగోండి ఇలా అన్నీ ఇలా ఒత్తుకొని మధ్యలో ఉన్న పిండిని తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ అలాగే ఒత్తుకుంటే సరిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, చాలా ఈజీగా వస్తాయి. కావాలంటే పల్లీలలో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. కంప్లీట్గా నువ్వులే కాకుండా పల్లీలు నువ్వులు కూడా కలిపి చేసుకోవచ్చు. ఇదిగోండి పైన కాజు ఇలా పెట్టేశాను అనమాట. హాఫ్ కాజు తీసుకొని అలాగే
కుకీస్ దేంట్లో అయితే పెట్టుకుంటున్నామో ఆ గిన్నెకి ఒక 2-3 చుక్కల నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఏమి అంటుకోవు, చాలా ఈజీ ప్రాసెస్. నెయ్యి మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి గిన్నెకు, ఒక 3 డ్రాప్స్ అంతే కదండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను అన్నీ. హెల్తీగా ఇలా చేసి పెడితే నెల రోజులు నిలువ ఉంటాయండి. బయట మైదా పిండి సోడా ఇవన్నీ కలిపి చేస్తారు కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టి కుకీస్ పెట్టిన గిన్నె పెట్టి దానిపైన మూత పెట్టి మళ్ళీ మనం తీసుకున్న ప్యాన్ పైన కూడా మూత పెట్టేయాలండి. ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ వేడయ్యాక దాంట్లో కుకీస్ ఉన్న గిన్నె పెట్టి 10 మినిట్స్ సిమ్లో పెట్టి తీసుకుంటే ఇదిగోండి ఇలా లైట్ గోధుమ కలర్లోకి వచ్చేస్తాయండి. ఇలా వచ్చాయంటే ఇంకా పర్ఫెక్ట్ అయినట్టే కుకీస్. ఒకవేళ కుకీస్ అవ్వకపోతే మాత్రం ఊరికే విడిపోతాయి. అండ్ ఇవి చాలా సాఫ్ట్గా డెలీషియస్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇదిగోండి నేను మురుకులు చేసే బిళ్ళతో ఇలా తీస్తున్నానమాట. చాలా ఈజీగా వచ్చేసాయి. నేను కాస్త భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చాయి. స్పూన్ కంటే ఇది బాగా వర్క్ చేసిందనమాట. ఇదిగోండి ఇలా అన్ని కుకీస్ నేను ఇలా చేసుకున్నానండి. సూపర్గా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి చేసి పెట్టామనుకోండి బయటి బిస్కెట్సే అడగరు, అంత బాగా స్మూత్గా ఉన్నాయి. ఇదిగోండి కుకీ బ్యాక్ సైడు ఇలా కాలితే సరిపోతుందండి, ఇంకా మళ్ళీ టర్న్ చేసే అవసరం లేదు. చూసారు కదండి ఈ కమ్మటి కుకీస్ నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చేయని వాళ్ళు ఉంటే. ఇదిగోండి ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి, చాలా డెలీషియస్గా నోట్లో పెట్టుకోగానే వెన్న కన్నా ఫాస్ట్గా కరిగిపోతుంది, అంత బాగా ఉంటాయి. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.